హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా డిన్నర్లోకి రైస్ వడలను అయితే చేసిన ఫ్రెండ్స్, చాలా టేస్టీగా వచ్చినాయి. అలాగే ఇవి మీకు ఎప్పుడైనా నైట్ డిన్నర్లోకి ఇంకా రైస్ తీసుకోకుండా ఏదైనా లైట్గా తీసుకుందామని అనుకున్నప్పుడు ఇలా రైస్ వడలు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వేడివేడిగా తింటే చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు వడలకి ఏమాత్రం తీసిపోవు. అలాగే మార్నింగ్ టిఫిన్ అప్పుడు కూడా చేసుకోవచ్చు. మరి ముందుగా దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం. ముందుగా నేను ఒక కప్పు రైస్ని అయితే తీసుకున్నాను. అలాగే చూడండి, ఇక్కడ చూపిస్తున్న రైస్ని అయితే ముందు మిక్సీ పెట్టి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మరీ ఎక్కువ మెత్తగా పట్టవలసిన అవసరం లేదు. 2 తిప్పులు తిప్పిన తర్వాత తీసేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, 1 స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని, అలాగే కొద్దిగా 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వను వేసుకుని, 1 స్పూను సాల్ట్ను కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకుని, ఇది కలుపుకుంటున్నప్పుడు మనము చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని చేతికి తడి చేసుకుని, ఇలా గట్టిగానే ఉంటుంది కదా, మనం వాటర్ ఏమీ వేసి కలపలేదు దాంట్లోని, అందుకనే గట్టిగానే ఉంటుంది కాబట్టి. అలాగే మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు. అన్నానుకున్న మెత్తదనమే సరిపోతుంది. దీంట్లోకి ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇలా వడల్లాగా ఒత్తేసుకుని కాగుతున్న ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటి జారు విడవాలి. అంతేనండి. ఇది ఇంకా ఒక సైడు ఎగిన తర్వాత రెండు సైడ్ కూడా తిప్పుకుని కాల్చుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు. వేడివేడిగా ఉన్నప్పుడు ఇంకా ఇలా చూడండి 2 సైడ్ కూడా తిప్పుకుంటున్నాం కదా. ఇంక తీసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క వాయి తీసిన తర్వాత ఒక్కొక్కరికి అలా ఇచ్చేసేయాలి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి ఇంకా చట్నీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే దీంట్లోనే మనం అల్లం ముక్కలు, ఇంకా ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసినాం కదా. ఇంకా మనకి చట్నీ కూడా కావాలనుకుంటే ఏ చట్నీలో కన్నా సరే ఈ వడలు బాగుంటాయి. అలాగే మార్నింగ్ టిఫిన్ కింద మనకి ఒక్కొక్కసారి పిండి నానబెట్టలేదు, ఇంకా మార్నింగ్ చేయడానికి ఇలా టిఫిన్లు చేయడానికి ఏమీ లేవు అని అనుకునేటప్పుడు ఇలా రైస్ తోటి వడలు చేసుకుని చూడండి. మార్నింగ్ టిఫిన్గా కూడా బాగుంటుంది. అలాగే నైట్ రైస్ కాకుండా ఇలా లైట్గా ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. నైట్ కూడా లైట్గా ఇలా చేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు తినాలి. కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నేనైతే చూడండి ఒక్కొక్క వాయి తీసుకుని ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నాను. అలాగే మీరు కూడా అన్ని చల్లారే వరకు ఉండకంటే ఇలా వేడివేడిగా ఒక్కొక్క వాయి తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన కూడా బాగానే ఉంటాయి, కానీ ఇంకా వేడిమే చాలా బాగుంటాయి. అలాగే ఆయిల్ కూడా తక్కువ పీరుస్తుంది, దీనికి ఎక్కువ పీర్చదు. చేతికి కూడా ఆయిల్ అంటుకోదు, అంత బాగా వస్తాయి. ఇంకా పప్పు వడలకి కంటే కూడా ఇవి ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. అలాగే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటే చేసి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచిగా వచ్చిందంటేనే కదా మళ్ళీ మాకు కూడా సంతోషము. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటాయో మీరే అంటారు చాలా బాగా ఉన్నాయి అనేసి. మరి ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం వెరైటీగా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళకి తెలీదు ఇది దేంతో చేశారండి, చాలా టేస్టీగా ఉన్నాయని కూడా అంటారు. అంత బాగుంటాయి, వాళ్ళు గుర్తుపట్టలేనంత విధిగా ఉంటాయి. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలసందలు వడలు అలా చేసుకుంటాం కదా, ఇవి కూడా చాలా బాగుంటుంది. మరి రైస్ మొత్తము మెత్తగా మిక్సీ పట్టకంటే ఇలా కొంచెం 2 సార్లు తిరిగిన తర్వాత ఆపేసుకోవాలి. అలాగే మనం ఉప్మా రవ్వకు బదులు బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, అంటే రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా రైస్ పౌడర్ వేసుకుంటేనేమో కొంచెం మెత్తగా వస్తాయి. మనం ఇలా ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం తినేటప్పుడు పంటి కింద అల్లం ముక్కలు, ఇంకా జీలకర్ర, ఇంకా ఆనియన్స్ ముక్కలు తగిలి ఇంకా మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేయవలసిన ఐటమ్స్ ఇది. మరి మీలో ఎంతమందికి ఈ
రైస్ వడలు తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం చూసారు అనే తృప్తి ఉంటుంది, అలాగే మీకు యూస్ అయ్యిందనే తృప్తి కూడా మాకు ఉంటుంది కదా. అలా చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేయించుకోవాలి. అలాగే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా చాలా ఇష్టంగా, మాకైతే ఈ వడలు అంటే చాలా ఇష్టము నాకు. చూడండి ఇలా పలుచగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.